జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉన్నాడు. రాజు వాళ్ళమ్మకి మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. వాళ్ళమ్మ మామిడి పళ్ళు చూసి చాలా సంతోషపడుతుంది. రాజు స్నేహితులతో చాలా సరదాగా ఆడేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే రాజు కొంచెం పెద్దవాడయ్యాడు. వాళ్ళమ్మకి కొత్తిమీర తీసుకొచ్చాడు సంతలో నుంచి. రాజు వాళ్ళమ్మ కొత్తిమీరని చూసి చాలా సంతోషపడ్డాది. రాజు స్నేహితులతో ఆడుకుంటాకి వెళ్ళడం, వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మకి ఏదన్నా తీసుకొచ్చేవాడు. ఈసారి రాజు వాళ్ళమ్మ కోసం పెన్సిల్స్ తీసుకువచ్చాడు. అది చూసి వాళ్ళమ్మ చాలా సంతోషపడ్డాది. ఇలా సంవత్సరాలు గడిచేసరికి రాజుకి 20వ సంవత్సరం వచ్చింది. ఇంటికి పోలీసులు వచ్చి తీసుకువెళ్ళారు. తల్లికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు. ఇద్దరూ కోర్టు దగ్గర ఉండగా తల్లి అడుగుతుంది ఇలా రాజుని, ఏమిటమ్మా నిన్ను దొంగ అంటున్నారు, నువ్వేం చేసావమ్మా అని. రాజుకి ఏమి చెప్పాలో తెలియక చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు రాజు చెప్పాడు, అమ్మా నేను చిన్నప్పుడు నీకు మొదటిసారి మామిడికాయ తెచ్చినప్పుడు నువ్వు తీసుకుని చాలా సంతోషపడ్డావు, కానీ ఎక్కడిది అని అడిగి నన్ను కొట్టుంటే బాగుండు కదమ్మా. నేను ఇలా కొత్తిమీర తెచ్చినప్పుడు, పెన్సిల్ తెచ్చినప్పుడు, ఇలా చాలా రకాలు తెచ్చినప్పుడు నువ్వు సంతోషపడ్డావు, కానీ నన్ను ఎప్పుడూ నువ్వు కొట్టి ఎక్కడిదిరా అని అడుగుంటే నేను ఈరోజు ఇలాగా దొంగ అయ్యేవాడు కాదు కదమ్మా అని చాలా గట్టిగా ఏడుస్తాడు. నన్ను నీవు చాలా ప్రేమగా పెంచావు, చాలా ఇష్టంగా పెంచావు, అన్నీ ఇచ్చి పెంచావు, కానీ నాకు మంచికి చెడుకి వ్యత్యాసం నాకు ఎప్పుడూ నువ్వు చెప్పలేదు. ఇలా చెప్పుంటే ఈరోజు నేను ఇలా దొంగ అయ్యేవాడిని కాదు కదమ్మా అని చాలా ఏడుస్తాడు. అప్పుడు తల్లి అర్థమవుతుంది తను ఏం తప్పు చేసిందో. తల్లి కూడా చాలా ఏడుస్తుంది బాధతో. ఈ కథలో నీతి ఏమిటంటే, పిల్లలు ఏ తప్పు చేసినా చిన్నగా ఉన్నప్పుడే మనందరము ఖండించాలి. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే ఈ ఛానల్ని శ్రీరామ రక్ష